నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డికి కార్పొరేటర్లు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలు ముగిసిన 3 నెలల వరకు తమ బాధలు చెప్పుకునేందుకు ఒక వైసీపీ నాయకుడు అందుబాటులో లేడు అన్నారు. ఈ 3 నెలలు విజయ్ కుమార్ రెడ్డి ఎక్కడికి వెళ్లాడని అంటూ ప్రశ్నించారు. అందరికంటే ముందు ఆయనే టీడీపీలో చేరేందుకు మంతనాలు జరిపారని కార్పొరేటర్లు విమర్శించారు. తనకు కార్పొరేటర్లుగా గెలిపించిన ప్రజల కోసం అప్పట్లో కార్పొరేట్ సీటు ఇచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట నడుస్తున్నామన్నారు. విజయ్ కుమార్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడితే సహించమని వారు హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జి విజయ్ కుమార్ రెడ్డి గారు కార్యకర్తలను ఉద్దేశించి అవాకులు చవాకులు పెట్టడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా నువ్వు ఇన్ఛార్జ్ ఇచ్చిన దాకా ఈ 3 నెలలు ఎక్కడికి పోయావు అని అడుగుతున్నాం. అసలు ఎలక్షన్ చేసేవా నువ్వు అని అడుగుతున్నావు. ఆదాల ప్రభాకర్ నెల రోజుల ముందు హైదరాబాద్లో కూర్చొని మళ్ళీ మంతనాలు జరిగిన తర్వాత నువ్వు వచ్చి నెల్లూరులో అడుగుపెట్టేవే తప్ప నువ్వు ఎలక్షన్ ఏ రోజు పనిచేయలే. నీ సొంత చింతారెడ్డి పాలెంలో కూడా ఏ బూత్లో కూడా ఒక్క ఓటు మెజార్టీ రాలా నీకు. 2015 జూలైలో మీ అన్నదమ్ములు వివేకానంద రెడ్డి రామనాయుడు తెలుగుదేశంలో చేరితే ఆ రోజు వేలాది మంది మేము పోయి పార్టీలో చేరితే ఆ రోజు మేము మంచోళ్ళమా? ఈరోజు మేము అమ్ముడు పోయామా? ఈరోజు కార్పొరేటర్లు మమ్మల్ని ఎంతో నమ్మకం మీద గెలిపించడం జరిగింది ప్రజలు. మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏదైనా చెప్పుకోవాలంటే గోడలకు చెప్పుకోవాలా, దాంట్లో ఫ్లెక్సులకు చెప్పుకోవాలా? వాటిలో ప్రజలకి మేము న్యాయం చేయబడలేదా?